ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాలు వాస్తవానికి చాలా మందికి ఈ కేసు వ్యవహారం మీద పూర్తిగా ఒక అంచనా ఉంది రాజకీయాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు. దాదాపు 14 ఏళ్ల క్రితం కేసు. ఎట్టకేలకు విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. గాలి జనార్దన్ రెడ్డికి ఈ కేసులో 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మొత్తం అంటే ఇప్పటి వరకు జరిగిన విచారణ, అలాగే అప్పుడు జరిగిన అక్రమాలు, అందులో ప్రధానంగా అప్పట్లో మంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కృపానందం వాళ్ళనైతే నిర్దోషులుగా తేల్చింది. గాలి జనార్దన్ రెడ్డి అయితే ఇప్పుడు 7 ఏళ్ల పాటు జైల్లో ఉండబోతున్నారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కర్ణాటకలో. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ఇక అంటే గాలి చాప్టర్ రాజకీయంగా ఇంకా క్లోజ్ అయిపోయినట్టేనా. అలాగే ఈ కేసుకు సంబంధించి జగన్ కూడా ఇందులో ఇప్పుడు లాగుతున్నారు. అంటే ఇక నెక్స్ట్ జగన్ వంతు రాబోతోంది. జగన్ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెక్స్ట్ తేల్చబోతున్నారు. జగన్ కూడా ఇక జైలు శిక్ష అనుభవించబోతున్నాడు అనేది ఏం జరగబోతోంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు గాలి జనార్దన్ రెడ్డి అంటే అందరికీ ముందు గుర్తొచ్చేది ఇదే ఓబులాపురం గనులు. కానీ చాలా మంది మర్చిపోయారు ఈ కేసు వ్యవహారం కూడా ఏం జరుగుతుంది. కానీ 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు శిక్ష పడ్డం అంటే ఈ కేసులో ఎలా చూడాలి? ఒక బెంచ్ మార్క్ కేసు ఏమన్నా అవుతా భవిష్యత్తులో? ఖచ్చితంగా. బేసిక్గా సహజ వనరులను దోచుకోవడం అన్నటువంటి దాంట్లో ఇది డిఫరెంట్. మనం సహజ వనరుల విషయంలో ఏంటంటే కోర్టులో సరిగ్గా వాదించడం అనేటటువంటి చేత కావాలి. చేతనైతే ఏం జరుగుతుందో ఇక్కడ ప్రూవ్ అయింది. అయితే మిగతా సహజ వనరుల విషయంలో ఇట్లా జరగట్లేదు. నిలువెత్తు దోపిడీ జరుగుతోంది, పట్టించుకోవట్లేదు. మన గన్నులు ఎలా దోచుకుపోతున్నారు, ఇసుక ఎట్లా దోచుకుపోతున్నారు, ఓపెన్గా నడుస్తుంది, ఎక్కడ శిక్షలు పడట్లేదు. ఇందులో క్రిమినల్ కాన్స్పిరసీ కుట్రకి ఏది సాక్ష్యానికి కారణం ఏంటంటే సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అన్నట్టు. అయితే ఇక్కడ మిగతా గనులకి దీనికి ఒక తేడా ఉంది. మిగతా గనులు ఏంటంటే మనం ఒక 10 క్యూబిక్ మీటర్లు తవ్వమంటే 25 తవ్వారు, లేకపోతే 10 దాంట్లో మాకు 5 ఇచ్చారు, పన్ను కట్టారు, మిగతా తిన్నారు, ఇట్లాంటివి ఉంటాయి. దీంట్లో అంచనా వేయడం కష్టం. కానీ ఇక్కడ జరిగినటువంటి కుంభకోణం కంప్లీట్ డిఫరెంట్. వాస్తవంగా ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ ఓఎంసి అనేటటువంటిది కేవలం ఒక షోమేడాల్, కళ్ళ ఎదురుగుండా చూపించబడినటువంటి ఒక నాటకం. ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్కి ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు, తెలుగుదేశం టైంలోనే పర్మిషన్ ఇచ్చారు ఎవరో ఒక వ్యక్తికి. కానీ అక్కడ చెక్ చేసుకున్నాక 100 రూపాయలతో తవ్వి పనంతా చేస్తే 5 పైసలు మిగులుద్ది, 10 పైసలు మిగులుద్ది, అంతే. అది వర్కౌట్ కాదు. ఎక్కువ అంటే అది దాన్ని ఏమంటారంటే సాయిల్, వేస్ట్ సాయిల్ ఎక్కువ ఉంటుంది. అందులో 80 to 90% వేస్ట్ సాయిల్ ఉంటుంది. 10% మాత్రమే గిట్టుబాటు అవుతుంది. దానికి తోడు మళ్ళీ పర్యావరణం, ఈ తతంగం అంతా ఉంటుంది. అందుకని ఆ సదరు పర్సన్ ఎవరైతే గనులు తీసుకున్నాడో లీజు, అతను అది వాడుకోవాలా, అట్లా పెట్టు కూర్చున్నాడు. దాని క్యాన్సిల్ కూడా రాసేసుకున్నాడు, అప్లికేషన్ పెట్టేసుకున్నాడు. వైసీ జగన్ ఇదే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో. అయితే ఆ లైసెన్స్ని ఇతను కొన్నాడు, అంటే ఇతని పేరుకు రాయించుకున్నాడు ఓఎంసీకి. ఎందుకు? ఇతను ఏమన్నా దాని నుంచి సంపాదించాడంటే నథింగ్. అప్పుడు బయటపడిన అంశం ఏంటంటే ఈ ఓబులాపురానికి ఆనుకున్నదంతా కూడా కర్ణాటక అటవీ ప్రాంతం. ఈ కర్ణాటక అటవీ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి. గ్రానైట్ దగ్గర నుంచి రకరకాలు అడవిలో. వాస్తవంగా అడవిలో ఉండే ఖనిజాల తవ్వకానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వవు పర్యావరణ కారణంగా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అనుమతి రాదు. అటవీ ప్రాంతానికి ఒక రూల్ ఉంటుంది. మీరు ఎన్ని చెట్లు నరుకుతారో అంతకి 4 చెట్లు ఇంకో చోటని ఎస్టాబ్లిష్ చేసేటట్టయితేనే మీకు పర్మిషన్ ఇవ్వాలి. అది కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ మినరల్స్ అయ్యుండి ఇక్కడ అడవికి బదులుగా ఇంకొక చోట అడవిని సృష్టించడానికి సిద్ధపడటానికి అయితేనే. దానికి నానా తతంగం ఉంటుంది. దశాబ్దాలు, ఏది కనీసం 5-6 ఏళ్ళకి పైన పడుతుంది. ప్లస్ ఇంత ఒప్పుకోవాలి, ఈ లోపు మళ్ళీ కోర్టులో లిటిగేషన్ పడిపోతే అయిపోతుంది. కానీ ఇతను ఏం చేశాడు తెలివిగా, అక్కడ కర్ణాటకలో గనులు తవ్వుకుంటూ ఏది అడవిని అంతా తవ్వేసుకుంటూ ఈ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పేరుతో దాన్ని ఏమంటారు మన ఈ వెళ్ళడానికి వేబిల్ సృష్టించాడు. వేబిల్ ఏమో ఇది కర్ణాటకలో అటవీ ప్రాంతం ఇవ్వాల, వీడికి ఇవ్వకపోయినా దాన్ని అంతా తవ్వేశాడు. తవ్వేసి ఈ పేరుతో ట్రాన్స్పోర్ట్ చేసుకుని అమ్ముకున్నాడు విదేశాలు. ఆ టైంలో ఈ ఖనిజానికి మంచి వాల్యూ ఉంది విదేశాల్లో భారీగా. అప్పుడు ఇంకా పెద్దగా ఇంకెక్కడా కూడా దొరకట్లా.
ఉమ్, అది విపరీతంగా సంపాదించుకోగలిగాడు. వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగాడు. ఉమ్, దాంతో ఆ వచ్చిన డబ్బులతో అప్పుడే సోనియా గాంధీ మీద గొడవతో సుష్మా స్వరాజ్ అక్కడి నుంచి పోటీ ఉమ్, చేస్తుండటం, భారతీయ జనతా పార్టీ తరపున అభ్యర్థిగా అక్కడ లోకల్ వాళ్ళు పెద్దగా సహకరించకపోవడం, ఆ ఉమ్, టైంలో ఇతను దగ్గరుండి మొత్తం ఆవిడ ప్రచారం ఇదంతా చూసుకున్నాడు. ఉమ్, దాంతో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ రూట్లోకి వచ్చేసాడు. ఉమ్, తర్వాత ఇక రాజకీయం ఈ కథ అంతా. వాస్తవంగా అంతకుముందు కాంగ్రెస్ అతను, ఉమ్, ఇక్కడ రాజశేఖర రెడ్డి క్లోజ్ అతను. ఓకే. అక్కడ కర్ణాటకలో కూడా ఆ స్నేహమే అతనికి ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి పెద్ద కొడుకు అనేవాళ్ళు అనమాట ఇతన్ని. ఆ విధంగా ఇతను ఏం కోరుకుంటే ఆ విధంగా, అంటే ఇక్కడ ఇందులో గనులు ఇతను తవ్వుకోవట్లేదని తెలిసినా ఇక్కడ ఆ మోసం మనకేం పోయా, డబ్బులు వస్తున్నాయి కదా రాష్ట్రానికి, పన్ను బిల్లులు కడితే అని తీసేసుకున్నాం, వదిలేసాం. కానీ వాడు తవ్వుకుపోతుంది కర్ణాటకది. అది ఇది అంటే జేడి లక్ష్మీనారాయణ గారి దర్యాప్తులో తేల్చింది అది. అంటే అందుకనే ముందు సత్యేంద్ర రెడ్డి గారిని వీళ్ళ ఇందులో చేర్చారా తెలియక? సబితా ఇంద్రారెడ్డి, రాజగోపాలు, అక్కడ కృపాలు ఉన్నారు కదా, కృపానందం, కృపానందం, వీళ్ళందరినీ కూడా అందుకని చేర్చారు, పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటిది. రాజగోపాల్కి తెలిసి చేశారు, ఆహా, ఓకే. వీళ్ళకి తెలియదు. బేసిక్గా ఫైల్ తీసుకుని ఆఫీసర్ తెస్తే సంతకం పెట్టే కాన్సెప్ట్ అది. అది కూడా రాజశేఖర్ చెప్పాడంటే అయిపోయి ఉంటుంది అది బేసిక్గా. అవును. అట్లా నడిచిపోయింది. సరే, అంటే ఇప్పుడు గనుల తవ్వకాలు అంటే ఓకే, మీరన్నట్టు ఆ గనులు వేరు, ఈ గనులు వేరు. ఈ గనులు ఈ కేసులో జరిగినట్టు మిగిలిన దాంట్లో కూడా జరగట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా గనులకు సంబంధించి ఇప్పటికీ పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కొన్ని కేసులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలు, గనుల తవ్వకాలు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇలాంటిది ఏమన్నా చూడబోతామా ఇక్కడ కూడా? మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే అక్కడ అది ఆ రోజున అవకాశం దొరికింది, నేను చెప్పినట్టు ఇక్కడ పేరుతో అక్కడ తవ్వడం, అడవిని తవ్వడం. అది అవును. మామూలు గనుల తవ్వకాల్లో పెనాల్టీలు మాత్రమే ఉంటుంటాయి. ఓకే, మన చట్టాలు అలా సకలడ్డాయి. ఇప్పుడు మన ఇసుక తవ్వకూడదు లెక్క ప్రకారం, పర్యావరణ అనుమతులు తీసుకుని తవ్వాలి. ఎంత తవ్వుకోవచ్చు అంటే వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకొస్తుంది, ఆ ఇసుక వరకే తవ్వాలి, కానీ ఆ కింద ఉన్న మట్టి తవ్వకూడదు. కానీ ఇప్పుడు అట్లా జరుగుతోందే, కుమ్ముకుపోతున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, పంట పొలాలలో కూడా వస్తుంది ఇసుక, అది తవ్వుకోవచ్చు. ఆ రైతు ఒప్పుకోవాలి, లేదా అక్కడ ప్రభుత్వం అనుమతించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రైతుతో మాట్లాడేసేసుకుని ఆ పైన ఇసుక తీసుకెళ్తాను, ఆ పైన కాస్త మట్టితో సహా తీసుకుపోతాడు. ఇట్లాంటి గొడవలు నడుస్తున్నాయి కదా మన దగ్గర ఇప్పుడు. చట్టపరంగా చూస్తే పెనాల్టీ ఉంది, దానికి జీవో ఏమి ఇచ్చారు, మినిమం రూపాయి దగ్గర నుంచి మాక్సిమం 5 లక్షలు ఎంతో పెట్టారు పెనాల్టీ, అంతే పనిష్మెంట్. జైలు శిక్ష లేదు అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి అడవి నాశనమైంది. ఇక్కడ మన దగ్గర అడవుల్లో కూడా మరి అప్పట్లో జిందాల్ ఎక్కడిది గొడవ, ఏజెన్సీ ప్రాంతంలో తవ్వకాలే కదా. తర్వాత నా ఎమ్మెల్యేని చంపేసింది ఎవరు, ఏజెన్సీ ప్రాంతంలో మట్టే ఇదే కదా. ఏదే అప్పుడు ఇతను తెలుగుదేశం వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఎమ్మెల్యేని చెప్పేశారు కదా అప్పుడు అరకు ఏరియాలో, అది జరిగింది. ఇప్పుడు అట్లాంటి జరిగినా కూడా యాక్షన్ ఏమైనా ఉంది ఇక్కడ, ఎందుకని ఇక్కడ చట్టం అట్టుంది. అక్కడ అది సిబిఐ కేసు కావటం ప్లస్ ఈ కాన్సెప్ట్, అడవిని తవ్వినప్పుడు ఇక్కడ కూడా అడవులనే తవ్వింది, కానీ అంత సీరియస్గా తీసుకోలేదు. సరిగ్గా చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవిని తవ్వడం అనేటటువంటి చాలా పెద్ద క్రైమ్. ఇక్కడ మన ఏజెన్సీలో బోల్డ్ తవ్వుకుపోతున్నారు కాబట్టి ఇక్కడ మన దగ్గర అట్లా లేదు అంతే. అదే అటవీ శాఖ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయంటారు కదా. అవును. ఇంకో విషయం సార్, ఇప్పుడు ఏంటి గాలి జనార్దన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు సిబిఐ కోర్టులో ఇది తీర్పు వచ్చింది కాబట్టి సుప్రీంకి వెళ్ళే అవకాశం ఏమన్నా ఉంటుందా, లేదంటే ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు, ఎందుకంటే 2 ఏళ్ళ దాటి జైలు శిక్ష పడితే ఇంకా అనర్హుడిగా ప్రకటిస్తారు కాబట్టి క్లోజ్ అయినట్టే? ఇప్పుడైతే తాత్కాలికంగా క్లోజ్ అయిపోయినట్టే. ఇక్కడి నుంచి హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది. కానీ కింద కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు తర్వాత వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోవచ్చు, దాన్నే ధృవీకరించవచ్చు. అయితే గీతే శిక్ష తగ్గించాల. ఇప్పటికే ఇతను ఇంతకు ముందు ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో అంతకాలాన్ని ఇప్పుడు శిక్షలోంచి మినహాయించారు కాబట్టి వచ్చేస్తాడు. కానీ రాజకీయ జీవితం పరంగా 2 ఏళ్లకు మించి శిక్ష పడ్డటువంటి నేరస్తుడు కాబట్టి, నిందితుడు కాదు ఇప్పుడు నేరస్తుడు కాబట్టి, ఇక అతను రాజకీయంగా అతని వల్ల కాదు, ఇక క్లోజ్ అయిపోయినట్టు అతను పొలిటికల్ కెరీర్.
ఏ కోర్టు కూడా దానికి అంగీకరించదు నాకు తెలిసి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇతను నిరపరాధనిక తీర్పు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇతను నిరపరాధని అతను కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. అతనే వ్యాపారం చేశాడు, అతని దగ్గరే డబ్బులు దొరికినాయి, కట్టలు కట్టలు బంగారం దొరికింది. కాబట్టి అతను ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు, అంతా దొరికింది అక్కడ. కాబట్టి అప్పీల్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటది ఒకవేళ శిక్ష తగ్గించమని. ఇప్పుడు నిన్న కూడా పెళ్ళాం బెల్లలు ఉన్నారని చెప్పి ఏడ్చిని అట్లాంటివి ఉంటాయి కదా, అట్టుంటాయి. అదే ఆ యాంగిల్ ఏమన్నా కోర్టు ఏమన్నా కనుకరించాలేమో. ఇది ఈ కేసు తర్వాత ఇప్పుడు జగన్ కేసు గురించే చర్చిస్తారు. ఓకే, వీళ్ళు ఈ పత్రికలు రాస్తున్నా ఎవరు రాస్తున్నా, అంటే ఈ కేసుకే ఎన్నాళ్ళు పట్టింది కదా, జగన్ కేసు ఈసారి ఇంకా దగ్గర పడుద్దా, అది కూడా ఇంకా లేట్ అవుతుందా అనేది. అంటే సిబిఐ ఫాస్ట్ దీని మీద ఉంటది, జగన్ దానికి దీనికి అసలు పొంతం లేదు. ఇదేంటి గనులు తవ్వుతూ ఉండగా ఆ తవ్వింది వేరే వే బిల్లుల్లో పెట్టినటువంటిది. అంటే ఆంధ్రాలో వే బిల్లు చూపించి కర్ణాటక ఆస్తి దోచుకుపోయాడు, అది వేరు. జగన్ మీద కేసులు ఏంటి, తన సంస్థలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టినటువంటి దాన్ని ఎందుకు పెట్టారు పెట్టుబడులు అంటే లంచం. లంచం ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందారు అందుకు ఇచ్చారు అన్నటువంటిది. ఇక్కడ అది ఆ సదరు సంస్థలు కంప్లైంట్ పెడితే చెల్లుబాటు అవుతాయి. సదరు సంస్థలు అలాంటి కంప్లైంట్ ఇవ్వాల. చివరికి అలా పెట్టుబడి పెట్టిన వాళ్ళను కూడా నేరస్తులుగా చూపించారు వీళ్ళు. ఇంకోటి రాయితీలు, పరిశ్రమకి రాయితీలు ఉంటాయా లేదా అంటే ఇప్పుడు నిన్న అమరావతిలో ఇచ్చినటువంటి వాళ్ళకి 10-21 ఎకరాలు అదేది వీళ్ళకి ఇచ్చారు, మన బసవతారకం ఆసుపత్రి వాళ్ళకి. లేకపోతే 50 ఎక్కడో ఎందుకు 99 పైసలకి వాళ్ళకి ఇవ్వలేదా మొన్న వైజాగ్లో? మరి అది కుంభకోణం అంటే ఎట్లా అవుతుంది? దానికి ప్రయోజనం వేరే పొందారు అంటే ఎట్లా అవుతుంది? అంటే అప్పుడు దానికి బదులుగా ప్రభుత్వానికి సంబంధించి ఏదన్నా మంచి తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా చేసి పెట్టుంటారు అంటే క్విడ్ ప్రోక్ అవుతుంది. అలాగే క్విడ్ ప్రోక్ అనే పదం ఉంటుంది, కానీ నా ఇష్టం అయిపోయి చేశానంటే ఏముంది ఇంక అక్కడ? అంటే వైఎస్ఆర్ గారి టైంలో అప్పుడు పెట్టుబడులు వాళ్ళు పెట్టడానికి, జగన్ సంస్థలో పెట్టడానికి కారణం ఇదనే కదా వీళ్ళు ఇప్పుడు చేసేది. అప్పుడు అక్కడ మైనింగ్లకి లీజులకి అనుమతులు ఇచ్చేసారు, అందుకే పెట్టుబడులు పెట్టారు. అది ఎవరు చెప్పాలి? ఆ తీసుకున్నోడు చెప్పాలి. అవును. లేదా పోనీ వాడికి ఏ వ్యాపారం చేత కానీ ఒక అసమర్థుడికి అట్లాంటిది ఇస్తే తప్పు అవుతుంది. కానీ వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, అనేక రాయితీలు పొందిన వాళ్ళు ప్రభుత్వాల దగ్గర నుంచి. కాబట్టి వాళ్ళు ఎందుకు ఇందులో ఈ కాన్సెప్ట్లో వస్తారు? వాళ్ళు కనుక అప్పుడే అడ్డం తిరిగి ఉంటే అసలు జగన్కి ఛాయిస్ ఉండేది కాదు. వాళ్ళందరూ వెల్ బిజినెస్ మెన్స్, ఈ రాజకీయాల రొంపులోకి వాళ్ళు దూరరు. కాబట్టి దీనికి దానికి పూర్తిగా అస్తం శశాంకం తేడా ఉంది. అవును, కానీ సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి, జగన్ కేసు కూడా సిబిఐ పరిధిలోనే ఉంది కాబట్టి అది కేసు కొలుక్కి వచ్చింది కదా, నెక్స్ట్ ఈయన పరిస్థితి ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా కూడా తొందరగానే తెలుస్తారు. ఎలక్షన్స్ లో తేల్చాలన్న ప్రయత్నం జరుగుతోంది. అది కూడా సిబిఐకి ఇన్ని రోజులను గడువు ఇచ్చింది కేంద్ర సుప్రీంకోర్టు. ఇప్పుడు దీనికి కూడా గడువు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు కదా, తేలుతుంది. మేబీ రేపటి ఎలక్షన్స్ లోపు జగన్ మీదన సాధారణంగా కింద కోర్టులు శిక్ష ఇచ్చేస్తాయి, ఆ పై కోర్టులు ఆ తర్వాత అప్పీల్లో కొట్టేయడాలే జరుగుతుంటాయి. ముందు ఒక 3 ఏళ్ల పైన శిక్ష పడేలా జగన్ని చేస్తే అతనికి రాజకీయాలకు అనర్హుడైతే చాలు అన్నటువంటి రూట్లోనే ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. కానీ ఫైనల్ గా ఈ కేసు తీర్పు సార్, ఇక భవిష్యత్తులో ఇలాంటి మైనింగ్లు లేదంటే ఇలాంటి అక్రమాల గనులు తవ్వుకుపోయే వారికి, రాజకీయ నాయకులకి ఒక పెద్ద హెచ్చరిక ఇచ్చినట్టేనా? ఇప్పుడు జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఇప్పుడు ఇంత దాకా జరిగింది. ఈ లోపు గనులు ఎవడన్నా తవ్వుకోకుండా ఉన్నాడా? ఇసుక ఎవడన్నా తవ్వుకోకుండా ఉన్నాడా? లేదు. క్వార్ట్జ్ గనులు ఇప్పుడు నెల్లూరులో ఏం జరుగుతా ఉంది? ఎవడు తగ్గుతున్నాడు? అదేదో ఆడిని వేయడానికి ఇన్ని వేసారులేరా అంటారు అంతే. తినేవాడికి నన్ను ఎవడు ఏం పీకలేడనే ఫీలింగ్ ఉంటది. వ్యవస్థలు కూడా తినేవాడి చేతిలో తాబేదారులుగా ఉంటాయి. ఇది కూడా ఏంటంటే ఆ రోజున జగన్ మీద కోపమో లేకపోతే రాజశేఖర రెడ్డి మీద కోపమో గాలి జనార్దన్ రెడ్డిని కొట్టాలనుకున్నారు కాబట్టి కొట్టారు అంతే తప్పించి అందులో అతను బీజేపీకి తిరగటం అవన్నీ కారణాలు వచ్చాయి. లేకపోతే ఇదైనా తెలియదు కాదు. కానీ ఊహించుంటారు 7 ఏళ్ళు చేసి పడుతుందని గాలి జనార్దన్. అదైతే షాకే. రైట్ చూద్దాం. మొత్తానికి ఓబులాపురం అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి 14 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఇప్పటికీ న్యాయస్థానం అయితే తీర్పిచ్చింది. సిబిఐ న్యాయస్థానం 7 ఏళ్ల పాటు జైలు శిక్ష. మరి ఫర్దర్ గా ఎలా ముందుకు వెళ్తారు? ఏమన్నా శిక్ష తగ్గించుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? సుప్రీంకి వెళ్తారా? హైకోర్టుకి వెళ్తారా? ఏం చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఇక ఆయన రాజకీయ భవిష్యత్తుకి
కామా అయితే పడింది, ఒక రకంగా బ్రేక్ అయితే పడింది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే చూద్దాం.